స్పీచ్ నుంచి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాడ్వర్బ్స్ గురించి ఒక మార్క్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు. సో ఇదే టాపిక్లో అయితే యాడ్వర్బ్స్ టైప్స్ అండ్ హౌ టు ఐడెంటిఫై యాడ్వర్బ్స్ అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారు, దాని యొక్క రకాలు ఏంటి ఇప్పుడైతే చూద్దాం. సో యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే ఏంటి? టైంని ఇండికేట్ చేస్తాయి. సో అవి చూస్తాం. కొన్ని టిప్స్, కీవర్డ్స్, యాడ్వర్బ్స్ ఆఫ్ టైంకి సంబంధించినటువంటి కొన్ని కీవర్డ్స్ చూస్తే తప్పనిసరిగా మనకి ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఎగ్జామ్స్లో ఇస్తుంటారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. సో అవి కొన్ని చూద్దాం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైంలో డైలీ, సిన్స్, ఎస్టర్డే, టుడే, టుమారో, సూన్, లేట్, ఎక్సెట్రా. సో ఇవి కీవర్డ్స్. డైలీ, సిన్స్, ఎస్టర్డే, టుడే, టుమారో, సూన్, లేట్. సో ఇవన్నీ కూడా టైంకి సంబంధించినటువంటి కొన్ని కీవర్డ్స్. సో ఇవి ఎక్కడ కనిపించినా సరే మనం తప్పనిసరిగా అవి యాడ్వర్బ్స్, టైమ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని గుర్తించవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి ఎలా? దీస్ యాడ్వర్బ్స్ ఆన్సర్ వెన్. సో వెన్ అనే వర్డ్తో క్వశ్చన్ ఇస్తే వచ్చే ఆన్సరే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. సో ఒకటి చూద్దాం. షీ కమ్స్ హియర్ డైలీ. వెన్ డస్ షీ కమ్? వెన్ డస్ షీ కమ్? వెన్. సో వెన్తో క్వశ్చన్ ఇస్తే మనకు వచ్చే ఆన్సరే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. సో ఇవి కీవర్డ్స్ అండి. ఈ కీవర్డ్స్ నేను గుర్తించుకుంటే చాలు, మనం ఎట్టి పరిస్థితులను కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. వెన్ విల్ యూ గో? వెన్. సో వెన్తో క్వశ్చన్ ఇస్తే వచ్చే ఆన్సరే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. వెన్ విల్ యూ గో? టుమారో. సో టుమారో ఈజ్ adverb. సో హియర్ డైలీ ఈజ్ adverb. సో ఇక్కడ ఇచ్చేవి పర్టికులర్గా మనం ఏవైతే ఇస్తామో కీవర్డ్స్, దీన్ని ఏమంటాము? సో కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ కానీ గుర్తించుకుంటే తప్పనిసరిగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. అవి గుర్తించుకోవాలి. కీవర్డ్స్, ప్రతి ఒక్క యాడ్వర్బ్కి వచ్చే కీవర్డ్స్ గుర్తించుకోవాలి తప్పనిసరి. గుర్తించుకుంటే మనకి ఒక్క మార్క్ కూడా పోయే ఛాన్స్ కూడా లేదు. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్కి ఏంటి కీవర్డ్స్ ఉంటాయి? హియర్, దేర్, ఎవ్రీవేర్, ఇన్, అప్, అవుట్, అవే. చూడండి. హియర్, దేర్, ఎవ్రీవేర్, ఇన్, అప్. సో ఇవే వచ్చినా సరే, అవుట్, అవే, ఇవే కీవర్డ్స్ వచ్చినా సరే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అయితే ఈ యాడ్వర్బ్ని దేంతో ప్రశ్నించాలి? వేర్. ఆన్సర్ వేర్. మనం ఏదో ఒక క్వశ్చన్ని వేర్ అనే వర్డ్తో మనం ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. షీ కమ్స్ హియర్. షీ కమ్స్ హియర్. వేర్ డస్ షీ కమ్? హియర్. ఎక్కడికి వచ్చిందామే? హియర్. ఎక్కడికి? ద థీఫ్ ర్యాన్ అవే. ద థీఫ్. వేర్ ఇస్ ద థీఫ్? ర్యాన్ అవే. పారిపోయాడు. సో గో దేర్. వేర్ డు యు గో? గో దేర్. సో వేర్తో ప్రశ్నించగలిగితే వచ్చే ఆన్సరే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. సో ఈ కీవర్డ్స్ తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఈ కీవర్డ్స్ అన్నీ మనం చెప్పినటువంటి కీవర్డ్స్ అన్నీ గుర్తించుకుంటే 100% యాడ్వర్బ్ పోయే ఛాన్సెస్ లేదు. సో అండర్లైన్ వర్డ్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతాడు. సో ఎక్కువగా ఈ వర్డ్స్ ఏవైతే, ఎక్కడ పర్టికులర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ని కానీ మనం కానీ గుర్తించుకోగలిగితే తప్పనిసరిగా ఇట్ ఈస్ యాడ్వర్బ్ అని గుర్తించవచ్చు. నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. తరచుగా వస్తుంటారు కదా. సో తరచు అనే దీంట్లో వాడేవి కొన్ని చూద్దాం. ఏంటి కీవర్డ్స్? ఫ్రీక్వెంట్లీ, అగైన్, ఆఫెన్, సెల్డమ్, వన్స్, ట్వైస్, ఎట్సెట్రా. సో ఈ కీవర్డ్స్ ఫ్రీక్వెంట్లీగా వచ్చే లేదా తరచుగా వచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెంట్లీ, అగైన్, ఆఫెన్, సెల్డమ్, వన్స్, ట్వైస్, ఎట్సెట్రా. ఇవే వచ్చినా సరే మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెంట్ అని గుర్తించుకోవచ్చు. దీస్ వర్డ్స్ ఆన్సర్ హౌ ఆఫెన్.
ఎన్నిసార్లు, హౌ ఆఫెన్ అనే దాన్ని మనం దీన్ని వచ్చే సెంటెన్స్ని హౌ ఆఫెన్ అని మనం కానీ క్వశ్చన్ ఇస్తే మనకు వచ్చే ఆన్సరే ఫ్రీక్వెంట్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సెల్డమ్ గో దేర్. ఐ సెల్డమ్ గో దేర్. హౌ ఆఫెన్ ఐ గో దేర్. హౌ ఆఫెన్ ఐ గో దేర్. సెల్డమ్. సో సెల్డమ్ అంటే మరి ఇంకా ఎప్పుడో ఒకప్పుడు, ఆల్మోస్ట్ రావడం అని అర్థం వస్తుంది. షీ ఫ్రీక్వెంట్లీ కమ్స్ హియర్. ఇక్కడ చూడండి ఫ్రీక్వెంట్లీ. సో adverbs of manner. Adverbs of manner లో in what manner, manner, in what manner అని క్వశ్చన్ ఇస్తే వచ్చే ఆన్సరే adverbs of manner. Adverbs of manner. In what manner అని క్వశ్చన్ ఆన్సర్. సో కొంచెం చూడండి, రెండు ఎగ్జాంపుల్ చూద్దాం. The child cried loudly. The child cried loudly. In what manner? చూడండి, cried loudly. The book is well. How is the book? How is the book? Well. Adverbs of degree or quality. Adverbs of degree or quality. కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. fully, very, pretty, almost, quite, rather, partly, to, some, etc. సో ఇది ఆన్సర్. హౌ మచ్ అనే దాన్ని క్వశ్చన్ ఇస్తే మనకు వచ్చే ఆన్సరే adverbs of degree or quality. కొన్ని ఎగ్జాంపుల్. షీ ఈస్ టూ కేర్లెస్. హౌ మచ్ కేర్లెస్? టూ కేర్లెస్. ద మ్యాంగోస్ ఆర్ ఆల్మోస్ట్ రైప్. హౌ మచ్ యాపిల్స్ ఆర్ రైప్? హౌ మచ్ యాపిల్స్ ఆర్ రైప్? ఆల్మోస్ట్, అన్ని పళ్ళు మగ్గిపోయి ఉన్నాయి. నెక్స్ట్ adverbs of affirmation and negation. సో నేమే ఇండికేట్ చేస్తాను. affirmation yes or no, affirmation or negation అవునా కాదా అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, తెలిపినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా adverbs of affirmation and negation. yes, no, surely, certainly, never ఇలాంటి పదాలు ఏవొచ్చినా సరే ఎక్సెట్రా adverbs of affirmation. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ నెవర్ రిఫ్యూజ్. ఈ నెవర్ చూడండి ఏ పదాలు కీవర్డ్స్ ఉన్నాయో తప్పనిసరిగా ఇక్కడ మనకి వస్తుంది. షూర్లీ యు ఆర్ రాంగ్. షూర్లీ యు ఆర్ రాంగ్. షూర్లీ. సో adverbs of reason. The name indicates, it shows reason. సో రీజన్ గురించి తెలుస్తుంది. కొన్ని కీవర్డ్స్ చూద్దాం. therefore, hence, on account of, etc. సో ఇట్ షోస్ రీజన్ ఆర్ కాజ్. ఒక రీజన్ కానీ కాజ్ని కానీ తెలియజేస్తే వాటిని adverbs of reason అంటారు. సో రెండు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ హెన్స్ ప్రూవ్డ్. చూడండి ఈ కీవర్డ్స్ మనకి ఎక్కడున్నా సరే మనం బాగా గుర్తించుకుంటే adverb ఎక్కడున్నా సరే ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ he therefore went to hospital. therefore రీజన్ చూపిస్తుంది. ఎందుచేత వెళ్ళాడు అందు గురించి. he therefore went to hospital. ఏదో some illness, సో జబ్బుగా ఉంది. therefore went to hospital. అందుచేతన therefore. సో రీజన్ కానీ కాజ్ కానీ చూపిస్తే అలాంటిది ఏమంటాము adverbs of reason. నెక్స్ట్ adverbs of condition. సో కండిషన్ గురించి, కండిషన్ ఉండే కండిషన్ గురించి తెలియజేస్తే వాటిని ఏమంటే adverbs of condition అంటాం. సో అందులో ఉండేవి ఏంటి అని చూస్తే had, if, unless, provided, that, as long as. సో ఈ కీవర్డ్స్ ఎక్కడ వచ్చినా సరే adverbs of condition గా చెప్తాం అన్నమాట. had he come to me. చూడండి కండిషన్. had he come to me. సో కండిషన్. if it rains we go to picnic. if చూడండి had కానీ if కానీ unless కానీ provided that కానీ as long as ఇవేవి వచ్చినా సరే మనం కండిషన్గా చెప్పుకున్నాం. సో if it rains వర్షం కానీ వచ్చినట్లయితే we go to a picnic. సో if అనేది ఇక్కడ కండిషన్గా మనం చూసేస్తుంది. నెక్స్ట్ adverbs of contrast.
పేర్లోనే ఉంది. ద నేమ్ ఇండికేట్స్ కాంట్రాస్ట్ బిట్వీన్ టూ సెంటెన్స్ ఆర్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ థూ, అవెవర్, ఎట్, ఈవెన్ ఇఫ్, ఆల్ ద సేమ్, సో ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఈ కీవర్డ్స్ మాత్రం తప్పనిసరిగా గుర్తించుకోవాలండి. పదే పదే ఎందుకు చెప్తామంటే కీవర్డ్స్ కానీ మనం పక్కాగా పట్టుకుంటే అవి ఎక్కడైనా సరే వీ క్యాన్ ఐడెంటిఫై ఈజీలీ. నెక్స్ట్ అండ్ ఎగ్జాంపుల్, హీఈస్ ద పూర్ తో హీఈస్ హానెస్ట్. చూడండి, ఆయన పేదవాడు అయినప్పటికీ తో హీఈస్ పూర్, హీఈస్ పూర్ తో హీఈస్ హానెస్ట్, అయినప్పటికీ ఆయన నిజాయితీ పరుడు. తో షీ ఈస్ వెరీ రిచ్, ఆయన వెరీ రిచ్, హౌఎవర్ షీ ఈస్ వెరీ రిచ్, ఆవిడ వెరీ రిచ్ అయినప్పటికీ హౌఎవర్ షీ రెఫ్యూజ్ టు డొనేట్, ఆవిడ వెరీ రిచ్ అయినప్పటికీ కూడాను డొనేట్ చేయడానికి తిరస్కరిస్తూ ఉంటుంది. సో హౌఎవర్ షీ రెఫ్యూజ్ టు డొనేట్. సో ఒక వాక్యం పాజిటివ్ ఉంటే రెండోది నెగిటివ్గా ఉండడానికి ఈ పదాలు కాంట్రాస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ యాడ్వర్బ్స్ అనేవి తెలియజేస్తుంది. తో, ఆతో, ఈవెన్తో. సో ఇట్ ఈస్ నెగిటివ్ మీనింగ్, కాంట్రాస్ట్ మీ నెగిటివ్ మీనింగ్. చూడండి, ఆయన పేదవాడు అయినప్పటికీ ఆయన నిజాయితీ పరుడు. షీ ఈజ్ వెరీ రిచ్, ఆమె రిచ్ అయినప్పటికీ హౌఎవర్ షీ రెఫ్యూజ్ టు డొనేట్ చేయడానికి ఎప్పుడు రెఫ్యూజ్ చేస్తుంటుంది. అది రిలేటివ్ యాడ్వర్బ్స్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. కీవర్డ్స్ కానీ పట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం రిలేటివ్ యాడ్వర్బ్స్. వాట్, ఇందులో వచ్చేది వాట్, వెన్, వేర్, వై, హౌ, వేరెవర్, వెన్స్, సో ఎక్సెట్రా. ఇవి ఏమి వచ్చిన చూడండి. ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ హీ లివ్డ్. రిలేటివ్ నేమ్ ఇండికేట్ చేస్తుంది. రిలేటివ్ మీన్ రిలేషన్, రెండింటిని కూడా కలుపుతుంది అనమాట రిలేటివ్. ఎలా చూద్దాం. ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ హీ లివ్డ్. ఐ రిమెంబర్డ్ ద హౌస్ వేర్ హీ లివ్డ్. ఐ రిమెంబర్ ద హౌస్. ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ హీ లివ్డ్, ఎక్కడైతే నివసిస్తున్నాడో ఐ రిమెంబర్ ద హౌస్, ఆ హౌస్ నాకు తెలుసు ఎక్కడైతే ఆయన నివసిస్తున్నాడు. సో దీనికి ఈ రెండు, ఐ రిమెంబర్ ద హౌస్, దీనికి ఈ లివ్డ్, ఈ రెండింటికి కలిపేది వేర్. ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ హీ లివ్డ్. సో ఈ వాక్యాన్ని రెండింటిని కలుపుతుంది కాబట్టి రిలేటివ్ యాడ్వర్బ్ అంటారు. సో ఐ రిమెంబర్ ద హౌస్ వేర్ హీ లివ్డ్. సో వేర్ అనేది రిలేటివ్ యాడ్వర్బ్. ఎంత ఈజీ అనేది చూడండి. నెక్స్ట్, దిస్ ఈజ్ ద రీజన్ వై షీ లెఫ్ట్. దిస్ ఈజ్ ద రీజన్, ఈ రీజన్ వల్ల ఆమె లెఫ్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద రీజన్. సో షీ లెఫ్ట్ గివ్ మీ, దిస్ ఈజ్ ద రీజన్. ఈ రెండు వాక్యాల్ని, దిస్ ఈజ్ ద రీజన్, షీ లెఫ్ట్, ఈ రెండు వాక్యాల్ని కలిపేది కాబట్టి రిలేటివ్ యాడ్వర్బ్. సో దీన్ని రిలేటివ్ యాడ్వర్బ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్. ఇంట్రాగేటివ్ నేమ్ ఇండికేట్ చేస్తుంది. ఏంటి ఇంట్రాగేటివ్ మీన్ ప్రశ్నార్థకం. ఇంట్రాగేటివ్ మీన్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి వై, వెన్, హౌ, హౌ మెనీ, వై, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కొన్ని ఉదాహరణలు చూద్దాం. వెన్ డిడ్ హీ కమ్, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. వెన్ డిడ్ హీ కమ్, సో ఇట్ ఈస్ ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్. వై ఆర్ యూ లేట్, వై, హియర్ వై అనేది ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్. వై ఆర్ యూ లేట్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ ఇప్పుడు ఏమని ఇస్తాడు, ఐడెంటిఫై అండర్లైన్ వర్డ్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని ఇస్తాడు. సో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించింది అనేసి అండర్లైన్ గీస్తూ ఇస్తాడన్నమాట. సో అలాంటి వర్డ్ ఇది యాడ్జెక్టివా, యాడ్వర్బా, దేనికి సంబంధించింది అనేది మనం తెలుసుకోవాలని అంటే చిన్న టిప్స్ మీకు ఇస్తాము, దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి ఇంచుమించు కొన్ని సేమ్ ఒకే పదాలు వస్తాయి. సో ఇది యాడ్వర్బా, ఇది యాడ్జెక్టివా అనేది గుర్తించడం చాలా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు చిన్న టిప్ మీకు ఇస్తాను, చూడండి. అయితే రెండింటికి కలిపి ఒకటే ఉంటాయి. యాడ్జెక్టివ్కి అవే పదాలు ఉంటాయి, యాడ్వర్బ్ కూడా అవే పదాలు ఉంటాయి. అవేవో ఒకసారి చూద్దాం. బ్యాక్, హార్డ్,
లిటిల్, బ్రైట్, డీప్, హై, లాంగ్, షార్ట్, ఎర్లీ, జస్ట్, నియర్, స్టిల్, ఫార్, లేట్, ప్రెటీ, ఫాస్ట్. సో ఇలాంటి పదాలన్నీ, ఈ పదాలన్నీ కూడా యాడ్వర్బ్కి యూజ్ చేస్తారు, యాడ్జెక్టివ్కి యూజ్ చేస్తారు. సో ఎలా రెండింటిని వేరే చేస్తామనేది చిన్న టిప్స్ ఇస్తాను చూడండి. కమ్ బ్యాక్ సూన్, యు ఆర్ ద, చూడండి బ్యాక్, ఈ బ్యాక్ అనేది అండర్లైన్ ఇస్తాడు. యు ఆర్ అట్ ద బ్యాక్ డోర్ ఇలా ఇస్తాడు. సో అండర్లైన్ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినది అని ఇస్తాడు. సో అక్కడ చూద్దాం. ఫస్ట్ యాడ్జెక్టివ్ చూద్దాం. యు ఆర్ అట్ ద బ్యాక్ డోర్. సో డోర్ అనేది నౌన్, నౌన్ గురించి బ్యాక్ డోర్. సో ఈ బ్యాక్ అనే పదము డోర్ని మాడిఫై చేస్తుంది. అంటే డోర్ అనేది ఏంటి? నౌన్. నౌన్ని కానీ మాడిఫై చేస్తే, నౌన్ మనం ఒకసారి చూడండి, నౌన్ కానీ మాడిఫై చేస్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో యాడ్జెక్టివ్, దిస్ ఇస్ బ్యాక్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. బ్యాక్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. బ్యాక్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ సూన్ అనేది దేన్ని మాడిఫై చేస్తుంది? కమ్ బ్యాక్. సో ఒక వెర్బ్ని మాడిఫై చేస్తుంది. కమ్ బ్యాక్ సూన్ ఒక వెర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్గా దీన్ని పరిగణిస్తాము. సో నౌన్ కానీ ఇక్కడ మాడిఫై, నౌన్ కానీ డిస్క్రైబ్ చేస్తే, నౌన్ కానీ వర్ణిస్తే, నౌన్ కానీ మాడిఫై చేస్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో యు ఆర్ ఎట్ ద బ్యాక్ డోర్లో బ్యాక్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, ఐ సా ఏ ఫాస్ట్ ట్రైన్. ఐ సా ఏ ఫాస్ట్ ట్రైన్. ట్రైన్ అనేది నౌన్. ఐ సా ఏ ఫాస్ట్ ట్రైన్. సో ఫాస్ట్ అనేది దేన్ని మాడిఫై చేస్తుంది? ట్రైన్ని. అంటే నౌన్ని మాడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్. సో ఫాస్ట్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ట్రైన్ అనేది నౌన్. ట్రైన్ అనేది ఏంటి? ట్రైన్ అనేది నౌన్. ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు? ఒక నౌన్ని కానీ మాడిఫై చేస్తే, నౌన్ కానీ మాడిఫై చేస్తే దాన్ని ఏమంటాము? యాడ్జెక్టివ్. నౌన్ కానీ మాడిఫై చేస్తే యాడ్జెక్టివ్. ఇక్కడ చూడండి, సో ఫాస్ట్ అనేది దేన్ని మాడిఫై చేస్తుంది? వెంటనే ఒక వెర్బ్ని. సో వెర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి ఈ ఫాస్ట్ని ఏమంటాము? యాడ్వర్బ్. ఇక్కడ బ్యాక్ యాడ్వర్బ్, ఇక్కడ బ్యాక్ యాడ్వర్బ్, ఇక్కడ ఫాస్ట్ యాడ్వర్బ్. నెక్స్ట్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ అనేది నౌన్. ఆన్సర్ అనేది నౌన్. రైట్ ఆన్సర్, ఈ రైట్ అనేది ఆన్సర్ని మాడిఫై చేస్తుంది కాబట్టి, సో నౌన్ని మాడిఫై చేసింది అని అంటే రైట్ అనేది యాడ్జెక్టివ్. రైట్ అనేది యాడ్జెక్టివ్. సో ఒక నౌన్ని కానీ మాడిఫై చేస్తే, నౌన్ని మాడిఫై చేస్తే దాన్ని ఏమంటాము? యాడ్జెక్టివ్ అంటారు. అలా కాకుండా వెర్బ్ని కానీ యాడ్వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ మాడిఫై చేస్తే దాన్ని ఏమంటాము? యాడ్వర్బ్ అంటారు. సో దీన్ని దేన్ని మాడిఫై చేస్తుంది? టర్న్ రైట్. ఒక టర్న్ అంటే ఏంటి? వెర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్.